మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ 2026 ఎప్సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనకు ఆల్రెడీ తెలుసు 14th రోజు నోటిఫికేషన్ విడుదల చేస్తారు, 19th నుంచి అప్లికేషన్స్ ఉంటాయని తెలుసు కదా. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చారనమాట, ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇందులో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎంపీసీ వాళ్ళకి ఏ కోర్సులు ఉన్నాయి, బైపీసీ వాళ్ళకి ఏ కోర్సులు ఉన్నాయి, సో డేట్స్ ఎలా, తర్వాత అప్లికేషన్ ఫీజు ఎంత కట్టాలి, ఇటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ వరకు చూడండి. ఇది తెలంగాణ ఎప్సెట్ 2026 నోటిఫికేషన్. చాలామంది స్టూడెంట్స్ రాస్తారు, ఎక్కువ మంది రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది. అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చా అని అనుకుంటే, తెలంగాణ స్టూడెంట్స్ లోకల్ కోసమే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు కన్వీనర్ కోట గవర్నమెంట్ ఫీజు కట్టదు, వాళ్ళు డబ్బులు పే చేసుకుంటే కొన్ని కాలేజెస్ లైక్ మేనేజ్మెంట్ టైప్ సీట్స్ ఉంటాయి, తీసుకోవచ్చు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ హైదరాబాద్లో. కానీ కన్వీనర్ కోట కౌన్సిలింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి, అంటే ఆంధ్రప్రదేశ్ లోకల్ విద్యార్థులకి, అంటే 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇవి తెలంగాణలో చదవకుండా ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ వరకు ఆంధ్రప్రదేశ్లో చదివిన స్టూడెంట్స్కి ఇది ఏమంటారు, ఇది ఎలిజిబిలిటీ ఉండదు కన్వీనర్ కోట కింద. సేమ్ థింగ్ ఏపీ వెబ్సైట్లో కూడా అంతే. ఏపీ వెబ్సైట్లో తెలంగాణ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉండదు యాక్చువల్గా, అంటే గవర్నమెంట్ ఫీజు ఇవ్వదన్నమాట. కానీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉండదు, బట్ ఏదైనా కాలేజీలో చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మీరు ఎలా చూసుకోవాలో నేను చెప్తాను క్లియర్గా. ఎప్సెట్ TGCHE అని క్లిక్ చేయండి. ఈ ఎప్సెట్ TSCHE.ac.in 2026 వచ్చింది కదా. సో దీన్ని క్లిక్ చేయండి. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంది కదా, epset.tgche.ac.in. ఇది ఇక్కడ TG ఎప్సెట్ 2025 ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకండి. దీన్ని క్లిక్ చేయండి, మీకు వచ్చేస్తుంది. వేరేది ఏది క్లిక్ చేసినా మీకు కరెక్ట్గా నోటిఫికేషన్ దగ్గరికి వెళ్ళదు, అందుకని చెప్తున్నా. మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. TG అంటే తెలంగాణ, E అంటే ఇంజనీరింగ్, A అంటే అగ్రికల్చర్, P అంటే ఫార్మసీ, C అంటే కామన్, E అంటే ఎంట్రన్స్, T అంటే టెస్ట్. ఇదనమాట. సో మీకు ఇక్కడ ఇంటర్ఫేస్లో ఇన్ఫర్మేషన్, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి, ఓకే, నెక్స్ట్ ఇవి రిజిస్ట్రేషన్ ఫీజు ఇవన్నీ కనిపిస్తాయి. ఓకే, ఇవన్నీ వెబ్సైట్కి సంబంధించింది. మీకు ఒకే దాంట్లో నోటిఫికేషన్ క్లిక్ చేసిండ్రు అనుకోండి, ఫుల్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. సో మనకి ఇంకా యూజర్ గైడ్ అవి ఇంకా ఇవ్వలేరు, ఎందుకంటే 19th నుంచి అప్లికేషన్ స్టార్ట్ కదా, అప్పుడు ఇస్తారనమాట. సో ఈ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ క్లిక్ చేస్తే పేపర్ నోటిఫికేషన్ వచ్చింది, డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చింది కదా. మనకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ కావాలి. పేపర్ నోటిఫికేషన్ అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే, ఎగ్జామ్ డేట్ అది ఆల్రెడీ మనకు తెలుసు. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. డీటెయిల్డ్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఎంట్రన్స్ టెస్ట్ ఏ కోర్సులు ఉన్నాయి చూడండి. BE BTech, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ రెండు సేమే. ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు, JNTUలో చేస్తేనేమో బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. BTech బయోటెక్నాలజీ ఉంది, BTech డైరీ టెక్నాలజీ ఉంది, BTech అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉంది, B ఫార్మసీ ఉంది, BTech ఫుడ్ టెక్నాలజీ ఉంది, BTech బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది, BTech ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ ఉంది, BSc అగ్రికల్చర్ ఉంది, BSc హార్టికల్చర్ ఉంది, వెటర్నరీ సైన్స్ ఉంది, అండ్ యానిమల్ హస్బెండరీ ఉంది, ఫిషరీ సైన్స్ కూడా ఉంది. నెక్స్ట్ ఫార్మ్ D ఉంది, BSc నర్సింగ్ ఉంది అనమాట. ఇవన్నీ కోర్సెస్ అనమాట. ఓకే సార్, ఇన్ని కోర్సెస్ ఉన్నాయి కదా. MPC వాళ్ళకి ఏ కోర్సులు, బైపీసీ వాళ్ళకి ఏ కోర్సులు అనేది ఒక డౌట్ వస్తుంది కదా, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కింద క్లియర్గా. సో MPC మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్న వాళ్ళకు, బైపీసీ వాళ్ళకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్న వాళ్ళ కోర్సెస్ గురించి కూడా చెప్తాను క్లియర్గా. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసు కదా, ఇండియన్ సిటిజన్ ఉండాలి, తెలంగాణ లోకల్ ఉండాలి, ఇంటర్ పాస్ అయి ఉండాలి, ఇవన్నీ అనమాట ఎలిజిబిలిటీ. ఇది ఈజీ ఉంటుంది. ఇక్కడ మీకు చెప్తున్నా చూడండి క్లియర్గా. MPC ఉన్న వాళ్ళకు ఫర్ BE బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఇంజనీరింగ్ అంటే BTech BEకి, బయోటెక్నాలజీకి, BTech డైరీ టెక్నాలజీకి, అండ్ BTech అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి ఫర్ 50% సీట్ ఇన్ B ఫార్మసీ. 50% సీట్స్ ఇన్ B ఫార్మసీ అనమాట. అంటే మిగిలిన 50% బయో వాళ్ళకు కూడా వస్తుంది అనమాట. ఇది MPC వాళ్ళకి సంబంధించింది. BTech ఫుడ్ టెక్నాలజీ, BTech బయోమెడికల్ ఇంజనీరింగ్కి, BTech ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ కోర్సెస్కి ఏమేమి ఉండాలి అని అంటే మ్యాథ్స్ ఉండాలి, ఫిజిక్స్ ఉండాలి, కెమిస్ట్రీ ఉండాలి. సరే, మ్యాథ్స్ ఫిజిక్స్ మస్ట్, కెమిస్ట్రీ ప్లేస్లో బయోటెక్నాలజీ ఉన్నాయేం కాదు, బయాలజీ యాజ్ ఆప్షనల్స్ ఉన్నాయేం కాదనమాట. అంటే మ్యాథ్స్ ఖచ్చితంగా ఉండాలన్నమాట, మ్యాథ్స్ ఫిజిక్స్ ఖచ్చితంగా ఉండాలి.
ఉండే కెమిస్ట్రీ ఉన్నా, బయోటెక్నాలజీ ఉన్నా, బయాలజీ యాజ్ ఆప్షనల్స్ ఆర్ రిలేటెడ్ వొకేషనల్ కోర్సెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కండక్టెడ్ బై ది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఇలా ఉంటే ఈ కోర్సెస్కి ఎలిజిబుల్ అనమాట. మీకు సింపుల్ చెప్తున్నా. ఓకే, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ అపియర్డ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఇన్ ద ఆఫ్ ది డిప్లొమా ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్ కండక్టెడ్ బై ది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. డిప్లొమా కోర్సెస్ వాళ్ళది అండ్ వొకేషనల్ కోర్సెస్ ఫైనల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా ఆ కోర్సెస్ ఉంటే మీరు పైన చెప్పిన కోర్సెస్కి ఎలిజిబుల్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్, ద మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా షల్ బి అట్లీస్ట్ 45% ఆఫ్ మార్క్స్ ఉండాలి. 40 మార్క్స్ ఇన్ ద కేస్ ఆఫ్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు రిజర్వ్డ్ కేటగిరీ. 45% మార్క్స్ ఉండాలి, 40% ఏమో రిజర్వ్డ్ కేటగిరీ ఇన్ ద సబ్జెక్ట్ స్పెసిఫైడ్ ఎంపీసీ కానీ బైపీసీ కానీ టేకెన్ టుగెదర్ at 10+2 ప్యాటర్న్. ఓకే, 10+2. ఓకే, ఇది క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ అనమాట. ఇన్ ద కేస్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 16 years ఆఫ్ ఏజ్ ఆన్ 31st December ఇయర్. ఓకే, 16 years ఆఫ్ ఏజ్ ఉండాలి. ఓకే, ఆన్ 31st December ఆఫ్ ది ఇయర్ ఆఫ్ అడ్మిషన్. దేర్ ఇస్ నో అప్పర్ ఏజ్ లిమిట్. అప్పర్ ఏజ్ లిమిట్ లేదు, ఇదే ఉందన్నమాట. అప్పర్ ఏజ్ లిమిట్ లేదు, 50 years ఉన్నా చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ బీటెక్ డైరీ టెక్నాలజీ దగ్గర, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 17 years ఏజ్. 17 years age as on 31st December of the year of admission and an upper age limit of 22 years for all candidates and 25 years in respect of scheduled caste and scheduled tribe candidates on 31st December of the year of admission అని ఉంది ఇది. ఓకే, ఇది అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది, వీటికి అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది కదా మనకు ఎంపీసీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కోర్సెస్ మీకు ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్, ఫర్ బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీ సైన్స్ అండ్ ఫర్ రిమైనింగ్ 50% సీట్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ. ఓకే, అండ్ బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ కోర్సెస్. ఈ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ అపియర్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఇంటర్మీడియట్. 10+2 ఉండాలి. వీళ్ళకి ఏమేమి ఉండాలి అంటే ఈ కోర్సెస్కి ఏమేమి ఉండాలి సబ్జెక్ట్స్ అంటే, బీఎస్సీ అగ్రికల్చర్కి ఏమి ఉండాలి, ఫిజికల్ సైన్స్ ఉండాలి, బయాలజికల్ ఉండాలి, అగ్రికల్చర్ వొకేషనల్ కోర్స్ ఇన్ అగ్రికల్చర్ ఉండాలి. అంటే మ్యాథ్స్ బైపీసీ వాళ్ళకి అనుకోండి సింపుల్గా. ఇందులో మ్యాథ్స్ లేదు చూడండి, ఇందులో మ్యాథ్స్ లేదు. నెక్స్ట్, హార్టికల్చర్ కూడా ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్, అగ్రికల్చర్ వొకేషనల్ కోర్స్, ఇది బైపీసీ వాళ్ళకి సంబంధించి. ఓకే, ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ వస్తుంది, బయాలజికల్ అంటే బయాలజీ అనమాట. నెక్స్ట్, వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫిజికల్ సైన్స్, బయాలజీ అంటే ఇది ఓన్లీ బైపీసీ వాళ్ళు. ఫిషరీ సైన్స్ కూడా ఫిజికల్ సైన్స్, బయాలజీ అండ్ వొకేషనల్ కోర్సెస్. ఓకే, ఇది ఓన్లీ బైపీసీ వాళ్ళకు. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ మ్యాథమెటిక్స్ ఉండొచ్చు, ఫిజికల్ సైన్స్ కూడా ఉండొచ్చు. అంటే ఇది ఆల్రెడీ నేను చెప్పిన కదా అక్కడ మ్యాథమెటిక్స్ ఫుడ్ టెక్నాలజీకి మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ ఉండొచ్చు, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉన్నా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నా ఎలిజిబుల్ అనమాట. బీఎస్సీ నర్సింగ్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ఓకే, ఇది irrespective of the subject taken the qualifying examination, candidate seeking admissions into the above courses today should appear biology, physics, chemistry ఉండాలి బీఎస్సీ నర్సింగ్కి, బైపీసీ వాళ్ళే అనమాట. టీజీ వెబ్సైట్. ఓకే, అది దాంది. నెక్స్ట్, ఫర్ బీ ఫార్మసీ, బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ కోర్సెస్ రిమైనింగ్ 50% సీట్స్కి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ అపియర్డ్ ఫైనల్ ఇయర్. అంటే ఇంటర్ ఉండాలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఆప్షనల్స్ ఉండాలి, కండక్టెడ్ బై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. అంటే ఇది బైపీసీ వాళ్ళకి సంబంధించింది. అంటే కొన్ని కోర్సులు బైపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళ కొన్ని కోర్సులు, ఎంపీసీ వాళ్ళ కొన్ని కోర్సులు ఇద్దరు చేయొచ్చు అనమాట. బైపీసీ వాళ్ళు చేయొచ్చు, ఎంపీసీ వాళ్ళు చేయొచ్చు, అలా అనమాట. ఓకే, ఇది ఫార్మ్ డి కోసం కూడా 50% సీట్స్ ఆఫ్ ఎంపీసీ అండ్ 50% సీట్స్ బైపీసీ. ఫార్మ్ డి ఉంది కదా, చాలామందికి తెలియదు ఇవి. ఫార్మ్ డి బైపీసీ వాళ్ళు చేయొచ్చు, ఎంపీసీ వాళ్ళు చేయొచ్చు, చాలా బాగుంటుంది, నో డౌట్. ఓకే, ఇది ఫార్మ్ డి కోర్సెస్. ఓకే, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ అపియర్ ఇన్ ద ఫైనల్ ఇంటర్మీడియట్. ఓకే, ఇది ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని చెప్తున్నారు సింపుల్గా. ఓకే, నార్మలైజేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. ఇవి ఆన్లైన్ ఎగ్జామ్స్ కదా, కొద్దిమందికి టఫ్ వస్తుంది, కొద్దిమందికి ఈజీ వస్తుంది కదా. సో దాన్ని ఎలా నార్మలైజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ నార్మలైజ్డ్ మార్క్స్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ఒక ఫార్ములా ఇచ్చిండు. GASD ప్లస్ GTA మైనస్ GASD బై STA మైనస్ SASD అని ఉంది. ఓకే, సో ఇక్కడ SASD సమ్ ఆఫ్ యావరేజ్, ఇట్లా క్లియర్గా ఇవి అబ్రివేషన్స్ ఇచ్చారు. దీని గురించి ఒక వీడియో చేస్తాను నేను క్లియర్గా, ఒక మార్క్స్ తీసుకొని వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఈరోజు జస్ట్ ఫీజు, కోర్సెస్, డీటెయిల్ నోటిఫికేషన్ చెప్దామని చేస్తున్నా. క్రైటీరియా ఆఫ్ ర్యాంకింగ్ ఇది. ఓకే, ఇది దీని ఆ పాయింట్స్ అన్నీ నేను చెప్తాను. సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్స్ సంబంధించి. ఏపీ అంటే అగ్రికల్చర్ చూడండి, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అనమాట. సో మీకు డైరెక్ట్గా ఇక్కడ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, సిలబస్, ప్రొసీజర్ ఇవన్నీ మనకు బుక్లెట్లో ఉంటాయి.
ఓకే, ఇది అయితే ఇక ఫీజెస్ విషయానికి వస్తే, ఫీజెస్ ఎగ్జామ్ విషయానికి వస్తే, అగ్రికల్చర్ ఫార్మసీ ఎప్పుడు ఉందంటే May 4th May 5th ఉంది. 9 AM నుంచి 12 noon, 3 PM నుంచి 6 PM, డైలీ 2 times ఉంటుంది. 5th రోజేమో 9 AM to 12 noon ఉంది. వీళ్ళకి ఫీజు ఎంత అంటే 500 SC ST PH అండ్ క్యాండిడేట్స్ ఫర్ ఇంజనీరింగ్ ఆర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 500 రూపీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంజనీరింగ్ 9th ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అని అంటే 9th నుంచి 11th వరకు ఉంది. 9 AM to 12 అండ్ 3 PM to 6 PM. ఇదంతా ఓకే. ఇది 500 ఏమో SC ST PH క్యాండిడేట్స్ అండ్ 900 ఏమో ఫర్ అదర్స్ అనమాట. SC ST PHకి ఏమో 500, మిగిలిన వాళ్ళందరికీ 900 రూపీస్ అనమాట. ఓకే, ఇంజనీరింగ్ కానీ అగ్రికల్చర్ ఫార్మసీ కానీ. అయితే క్యాండిడేట్ హూ విష్ టు రైట్ బోత్, కొద్దిమంది బోత్ రాస్తారు. నేను బోత్ కోర్సెస్కి రాస్తారు, అగ్రికల్చర్ ఫార్మసీ ఇంజనీరింగ్ రాస్తారు కదా, వాళ్ళకి 1000, SC ST PHకి ఏమో 1000 బోత్, అండ్ ఓన్లీ అదర్ క్యాండిడేట్స్కి ఏమో 1800. సింపుల్ అంతే. 500 ఒక పేపర్ కదా, 2 పేపర్లకు 1000 రూపీస్. ఎవరికి? SC ST PHకి. 900 ఒక పేపర్ కదా, అదర్స్ వేరే స్టూడెంట్స్కి 900. 2 పేపర్స్ రాయాలంటే 1800 అనమాట. ఇది ఫీజు. ఓకే, ఇక్కడ ఇచ్చారు క్లియర్. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 19th నుంచి ఉంటుంది చూడండి. 19th నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 4th. లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ వితౌట్ లేట్ ఫీజ్ ఏమో April 4th ఉంది. ఇది April 4th. విత్ లేట్ ఫీజ్ 250 తోటేమో 10th April, 500 లేట్ ఫీజ్ తోటేమో 15th April, 2500 ఏమో 20 April, 5000 ఏమో 24 April, 10,000 ఏమో ప్రయర్ టు 2 days బిఫోర్ కూడా మనం 10,000 కట్టి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫర్ ది క్యాండిడేట్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ విత్ ది లేట్ ఫీ 2500, 5000 అండ్ 10,000, ద సెంటర్ విల్ బి అలాటెడ్ ఎట్ టెస్ట్ జోన్, హైదరాబాద్ ఓన్లీ, హైదరాబాద్ వెస్ట్. ఇది అక్కడే ఇస్తారనమాట. ఓకే, సో ఇది ఇఫ్ ద ఎనీ చేంజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అడ్మిషన్, ఇవన్నీ వాళ్ళకి రైట్ ఉంటుంది అనమాట, ఏది ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు అనేది. సో ఇది డీటెయిల్డ్ నోటిఫికేషన్ మై డియర్ స్టూడెంట్స్. ఒకసారి చూసుకోండి. జేఈ మెయిన్స్ తక్కువ స్కోర్ వచ్చినా మీకు వేరేది IIT, NIT, IIIT మీకు ఇవి రాకుండా, తర్వాత కొద్దిమంది స్టూడెంట్స్ అయితే లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్కి NIT వచ్చినా సరే ఆ స్టూడెంట్ వెబ్సైట్ ద్వారా జాయిన్ అయిపోయాడు ఇక్కడ. ఎందుకు అని అంటే, సార్ నేను హైదరాబాద్లో నాకు నచ్చిన కాలేజ్లో ఇక్కడ జాయిన్ అయ్యి మంచి ర్యాంక్ అనమాట, మంచి ర్యాంక్, వెబ్సైట్లో కూడా దాదాపు 1500 బిలోనే ఉంది. ఇక్కడ జాయిన్ అయిపోయి నేను కోర్సెస్ నేర్చుకుందామని చెప్పేసి డైరెక్ట్గా ఆ అబ్బాయి జాబ్ కోసం కాదు, నేను ఏదైనా స్టార్టప్ పెట్టాలి, సో నాకు ఇక్కడ సోర్సెస్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇక్కడ కోర్సెస్ నేర్చుకుంటే నేను బీటెక్ కంటిన్యూ చేస్తూ అని స్కిల్స్ డెవలప్మెంట్ కోసం అనమాట. అలా డిసిషన్ తీసుకోవచ్చు. సో వెబ్సైట్లో కూడా టాప్ కాలేజెస్ ఉంటాయి, హైదరాబాద్లో ఉంటుంది. మీరు స్కిల్ డెవలప్మెంట్, మీరు బీటెక్లో జాయిన్ అయ్యి హైదరాబాద్లో కోర్సెస్ నేర్చుకొని బీటెక్ అయిపోయిన వెంటనే మీరు ఒక చిన్న సైజ్ స్టార్టప్తో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, లేదా మంచి ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, వెబ్సైట్ని చాలా సీరియస్గా తీసుకోండి. బోర్డ్ ఎగ్జామ్ సీరియస్గా ప్రిపేర్ అంటే ఆ సిలబస్ అంతా ఇక్కడ యూజ్ అవుతుంది వెబ్సైట్కి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. మీకు బీటెక్ కాలేజ్లో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. మన ఛానల్ గైడెన్స్ ఇస్తుంది, ఎటువంటి మనీ ఏం తీసుకోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది మన ఛానల్కి. థ్యాంక్ యూ.